ప్రస్తుత కాలంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు. పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారంటే దానికి కారణం విద్య. ఒకప్పుడు మహిళలు ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు. వారిలో చైతన్యం నింపి ఆడవాళ్ళని అక్షరాస్యత వైపు నడిపించిన ఆదర్శ మహిళ, తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. విద్యా ఉద్యమం తలపెట్టి బాలికల కోసం మొట్టమొదటి పాఠశాల స్థాపించిన వీరనారి. 1831 జనవరి 3న ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు సావిత్రిబాయి పూలే. ఆమె పుట్టినరోజు అయిన జనవరి 3న జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 9 వయసులోనే 13 జ్యోతిరావు పూలేతో వివాహం జరిగింది. తన భర్త దగ్గర ఓనమాలు దిద్ది ఉన్నత విద్యను అభ్యసించి తొలి మహిళా ఉపాధ్యాయుని అయ్యారు. సమాజంలో అణిచివేతకు, అన్యాయానికి విద్యాలోపమే కారణమని, ఆడపిల్లలు చదువుకోవాలని కృషి చేశారు. బాల్య వివాహాలు, వితంతుల దహనం వంటి క్రూరమైన పద్ధతులను రద్దు చేయడానికి పోరాడారు. ఆడపిల్లలకి విద్య అనే ఆయుధాన్ని ఇచ్చిన సావిత్రిబాయి పూలే ఎంతో మందికి ఆదర్శం.